ఢిల్లీ రామ్లీలా మైదాన్ సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణలు కూల్చివేసింది. ఈ తెల్లవారుజామున 1 గంటకు 17 బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. జేఎల్ఎన్ మార్గ్, అజ్మేరీ గేట్, మింటో రోడ్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. కొన్ని రోడ్లు మూసివేశారు. తుర్కమన్ గేట్ ప్రాంతంలో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సేవ్ ఇండియా ఫౌండేషన్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. 2025 నవంబర్ 12న ఎంసీడీ పీడబ్ల్యూడీకి 38,940 చదరపు అడుగుల అక్రమ కట్టడాలు తొలగించాలని 3 నెలల గడువిచ్చింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ముమ్మడి సర్వేలో 45,000 చదరపు అడుగులకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు తేలింది. ఇక్కడ మస్జిద్, గోరిస్థాన్, బ్యాంక్వెట్ హాల్, డయాగ్నోస్టిక్ సెంటర్ వంటి నిర్మాణాలు అక్రమంగా ఉన్నాయని గుర్తించారు. మసీద్కి చెందిన పావెకరం మినహా మిగతా నిర్మాణాలు అక్రమమని ఎంసీడీ తేల్చింది. తెల్లవారుజాము నుంచి ఢిల్లీ తుర్కమాన్ గేట్ పక్కన మసీద్కి ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేస్తూ ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా స్థానికులు పట్టించుకోలేదు. దాంతో అర్ధరాత్రి నుంచే కూల్చివేతలు చేపట్టింది ఢిల్లీ సర్కార్. తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు రక్షణగా వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. డ్రోన్ కెమెరాస్ ద్వారా మానిటర్ చేసిన పోలీసులు దాడులకు దిగిన వారిని గుర్తించారు. దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 5 పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్ యాక్షన్ మొదలైంది. సో ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా కూలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా రామ్లీలా మైదాన్ పక్కనే ఉన్నటువంటి తుర్కమాన్ గేట్ వద్ద ఇప్పుడు బుల్డోజర్ యాక్షన్ జరుగుతూనే ఉంది. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేస్తున్నారు. సో ముఖ్యంగా చెప్పాలంటే గత 100 ఏళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమంగా నిర్మించారు. సో దాంతో ఎన్డీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు మనం చూస్తున్నాం. ఆ ఎదురుగా ఉన్నదే తుర్కమాన్ గేట్. అంటే గతంలో ఢిల్లీకి సంబంధించినటువంటి ఓల్డ్ ఢిల్లీ ఎంట్రీగా దీన్ని చెప్పుకుంటాము. సో ఆ ఎంట్రీ నుంచి ఓల్డ్ సిటీ అనేది మొదలవుతుంది. సో ఆ ఓల్డ్ సిటీ మొదలవడానికి పక్కనే ఉన్నటువంటిదే ఇక్కడ ఒక మసీద్ నిర్మాణం ఉంది. సో మసీదును ఆనుకొని పెద్ద ఎత్తున దుకాణాలు, ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. సో ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించారని చెప్పి ఎన్నో ఏళ్లుగా ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది. సో దాంతో స్పాట్కి దీనికి సంబంధించినటువంటి నివేదికను వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఢిల్లీ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ యాక్షన్ అనేది మొదలైంది. బుల్డోజర్ యాక్షన్ మనం ఎదురుగా చూస్తున్నాము. ఎదురుగా ఉంది మసీదు. సో మసీదుకు ఆనుకొని పెద్ద ఎత్తున స్థలాన్ని ఎంక్రోచ్ చేయడమే కాకుండా కట్టడాలు కూడా నిర్మించారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు యాక్షన్ అనేది మొదలైంది. స్పాట్ మొత్తం కూడా అంటే ఎప్పుడైతే ఈ బుల్డోజర్ యాక్షన్ మొదలు కాగానే అర్ధరాత్రి స్థానికులతో నుంచి నిరసన మొదలైంది. అయితే ముందే ఇక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఈ బారికేడ్స్ ఏర్పాటు చేసి స్థానికులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలను మొత్తం కూడా అంటే మొదట ఏదైతే పవర్ సప్లైని కట్ చేశారు, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి కట్టడాలను మొత్తం కూడా కూల్చడం మొదలుపెట్టారు. దాంతో పోలీసులపై ఇక్కడ కూలుస్తున్నటువంటి వాళ్ళపైన కూడా యాక్షన్ చేసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కొంతమంది ఆకతాయిలు రాళ్లను కూడా రువ్వారు. దాంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా అంటే మొదట వీళ్ళకు నోటీసులు కూడా జారీ చేశారు. వీటన్నిటినీ ఖాళీ చేయాలి అని చెప్పినా కూడా స్థానికులు వాటిని బేఖాతరు చేశారు. సో దాంతో ఇక నోటీసుల తర్వాత కూల్చివేతలకే సిద్ధమయ్యారు. దానికి అనుగుణంగా కూల్చివేతల ప్రక్రియ మొత్తం కూడా ఇక్కడ కొనసాగుతుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించున్నారు. ఎందుకంటే పోలీసులు మొదట ఏ విధంగానైతే పోలీసులపై దాడికి ప్రయత్నం జరిగింది. దాంతో మొత్తం కూడా అంటే గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను
డ్రోన్ కెమెరాస్ తో రికార్డ్ చేయడంతో పాటు మ్యాన్ మూమెంట్ అంటే పోలీస్ వద్ద బాడీకి కెమెరా పెట్టుకుంటారు. సో వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా దాడి చేసినప్పుడు కానీ అది కూడా రికార్డ్ అవుతుంది. దాంతో పాటు పోలీసులకు సంబంధించినటువంటి కొంత టీమ్స్ ఇక్కడ ఉన్నది ప్రతిదీ కూడా రికార్డ్ చేశారు. సో అందులో చాలా మంది ఎవరైతే రాళ్లు విసిరారో వాళ్ళ విజువల్స్ కూడా దొరికాయి. దాంతో ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు 5 పోలీసులకు గాయాలు కావడంతో వాళ్ళని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. మరోపక్క ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఢిల్లీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగించడానికి ఖచ్చితంగా ఇది ఒక సంకేతం అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అంటే గతంలో ఢిల్లీలో అంటే కేంద్రంలో ఒక సర్కారు ఉంటే ఢిల్లీలో మరో సర్కారు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు సెంట్రల్లో స్టేట్లో ఒకే సర్కారు ఉంది. ఖచ్చితంగా ఇక కోర్టులు ఇచ్చేటటువంటి ఆదేశాలు కాదు, ప్రజల కోసం ఖచ్చితంగా ఇక నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలుస్తామంటూ స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో స్థానికులందరినీ కూడా ఇక్కడికి వచ్చి నిరసన చేయకుండా వాళ్ళని కూడా ఆపేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మసీదునే కూల్చివేస్తున్నారంటూ కొంత ప్రచారం చేశారు. వాస్తవానికి అధికారులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ కూల్చింది మసీదు కాదు, మసీదుకు ఆనుకొని ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే పక్కనే ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను మొత్తం కూడా కూల్చివేశామనే విషయాన్ని అటు పోలీసులు ఢిల్లీకి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు.